అంతరిక్షం అత్యంత అద్భుతమైన ప్రదేశం. ఈ విశ్వంలో మన ఊహకందని ఎన్నో గ్రహాలు, గ్యాలక్సీలు, నెబులాలు ఉన్నాయి. వాటిలో ఒకటే హాట్ నెబులా. ఈ వీడియోలో మనం హాట్ నెబులా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మీరు అసలు హాట్ నెబులా అంటే ఏంటి అని అనుకుంటున్నారా? నెబులా అంటే అంతరిక్షంలో అధిక మొత్తంలో ఉండే దుమ్ము మరియు గ్యాస్, అలాగే ఇతర వాయువులతో ఏర్పడిన మేఘాలు. ఈ నెబులా క్లౌడ్స్ నుంచే నక్షత్రాలు పుడతాయి. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనిపెట్టిన వాటిలో ఓరియన్, హెలిక్స్, అలాగే లాగూన్ నెబులాలు చాలా ప్రత్యేకమైనవి. సాధారణంగా నెబులా అనేది అంతరిక్షంలో అత్యంత భారీ ప్రదేశంలో విస్తరించి ఉంటుంది. దాదాపు 100 నుంచి 200 కాంతి సంవత్సరాల్లో ఈ నెబులాలు విస్తరించి ఉంటాయి. ఇప్పుడు మీరు అసలు కాంతి సంవత్సరం అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? భూమి మీద దూరాన్ని కొలవడానికి కిలోమీటర్లని ఉపయోగిస్తారు కదా, అలాగే అంతరిక్షంలో దూరాన్ని కొలవడానికి కాంతి సంవత్సరాలని ఉపయోగిస్తారు. ఉదాహరణకి మన మిల్కీవే గ్యాలక్సీ 2 లక్షల కాంతి సంవత్సరాల్లో విస్తరించి ఉంది. ఇప్పుడు మనం మిల్కీవే గ్యాలక్సీ యొక్క చివరన ఉన్నామని అనుకోండి. మనం కాంతి వేగంతో అంటే సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి మిల్కీవే యొక్క ఒక చివరి నుంచి మరో చివరికి చేరుకోవాలంటే మనకి 2 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాన్నే కాంతి సంవత్సరం అని అంటారు. ఇక హాట్ నెబులా IC1805 విషయానికి వస్తే ఇది 100 కాంతి సంవత్సరాల్లో విస్తరించి ఉంది. ఈ హాట్ నెబులా మన భూమి నుండి 7500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న క్యాసియోపియా కాన్స్టిలేషన్లో ఉంది. శాస్త్రవేత్తలు దీన్ని 1787వ సంవత్సరంలో కనిపెట్టారు. ఇది హాట్ ఆకారంలో ఉండటం వల్ల దీన్ని హాట్ నెబులా అని పిలుస్తారు. నిజానికి దీని పేరు IC1805. ఈ హాట్ నెబులా 14 మిలియన్ సంవత్సరాల పురాతనమైంది. ప్రస్తుతానికి దీనిలో ఎటువంటి నక్షత్రాలు ఏర్పడలేదు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.